యోహాను సువార్త 17వ అధ్యాయము 9వ వచనం. నేను వారి కొరకు ప్రార్థన చేయుచున్నాను, లోకము కొరకు ప్రార్థన చేయుటలేదు. నీవు నాకు అనుగ్రహించి ఉన్నవారు నీ వారైనందున కొరకే ప్రార్థన చేయుచున్నాను. చిన్న మాట ప్రార్థన చేసుకుంటా. మంచిది ప్రభువులారా, యేసుక్రీస్తు ప్రభు తండ్రి అయిన దేవునికి చేస్తున్న ప్రార్థన ఈ 17వ అధ్యాయం మనం పోయినవారం చెప్పుకున్నాం. ఈ అధ్యాయం అంతటిలో యేసు ప్రభు ప్రార్థన చేస్తున్నాడు. తండ్రికి ప్రార్థన చేస్తూ ఆ ప్రార్థనలు, ఆ సంభాషణలు ఆయన విశ్వాసులను గూర్చి, శిష్యులను గూర్చి, తనను నమ్మినటువంటి ప్రజలను గూర్చి తండ్రితో మాట్లాడే విధానం, ఆయనతో మాట్లాడుతున్నటువంటి విషయాలను మనము ఆలోచిస్తూ లోకంలో మన స్థానం, మన స్థితి ఎట్లా ఉందో యేసు ప్రభు మాటల్లో మనం తెలుసుకుంటూ వచ్చాం. గత వారం 6వ వచనంలో లోకములో నుండి నీవు నాకు అనుగ్రహించిన మనుష్యులు అన్నాడు. అంటే లోకములో నుండి మనలను ఆయన తీశాడు, వేరు చేశాడు, ప్రత్యేకపరిచాడు అని. ఇప్పుడు 9వ వచనాన్ని మనం చదివాం. ఇక్కడ కూడా ఏమంటాడంటే, నీవు నాకు అనుగ్రహించి ఉన్నవారు లోకములో నుండి నీవు తీసి వేరు చేసి నాకు అనుగ్రహించావు వారిని. వారు ఎవరు అంటే వారు నీవారు అన్నాడు కదా. వారు నీవారైనందున, 9వ వచనం ఆఖరి, వారు నీవారైనందున వారి కొరకే ప్రార్థన చేయించున్నారు. అట్లయితే లోకములో నుండి తీయబడిన మనుషులను, వేరు చేయబడిన మనలను, విశ్వాసులైన మనలను ఆయన ఏమంటున్నాడు? వారు నీవారు. నీవారు అంటే తండ్రితో మాట్లాడుతున్నాడు. దేవుని వారు కదా, తండ్రి అయిన దేవుడితో వారు నీవారైనందున. 6వ వచనంలో కూడా అదే మాట మనం చూసాం కదా. వారు నీవారై ఉంటిరి, నీవు వారిని నాకు అనుగ్రహించితివి. అంటే విశ్వాసులను ఏమని ఆయన సంబోధిస్తున్నాడు? వారు నీవారు. వారు నీవారు అంటే దేవుని వారు కదా. మనము దేవుని వారము అని ఆయన ప్రార్థనలో మనకు స్పష్టమవుతా ఉంది. లోకములో విశ్వాసులమైనటువంటి మన యొక్క స్థితి ఎలా ఉంది అంటే, రెండవదిగా మనము దేవుని వారముగా ఉన్నాము లోకంలో. ఒకటి ప్రత్యేకింపబడిన వారము, మనము ప్రత్యేకంగా లోకములో నుండి తీయబడ్డాము, వేరు చేయబడ్డాము. వేరు చేయబడిన మనము దేవుని వారము అంటే దేవునికి చెందిన వారము, దేవుని ప్రజలముగా మనము ఉన్నాం. లోకములోనే ఉన్నాం, కానీ లోకములో మనము దేవుని ప్రజలుగా ఉన్నాము. దేవుని ప్రజలుగా ఉన్నాం. దీన్ని మీకు అర్థమయ్యేలాగా వివరించడానికి నేను ప్రయత్నం చేస్తాను. లోకములో మన స్థితి దేవుని వారం, దేవుని ప్రజలం. దేవుని ప్రజలు వీళ్ళెవరు అంటే వీరు దేవుని ప్రజలు. వీరెవరికి చెందిన వారు అంటే వీరు దేవునికి చెందిన వారు. అక్కడక్కడ కొన్ని చోట్ల ఇలాగ బోర్డు కనపడుతుంటుంది. ఒక స్థలంలో, ఒక పెద్ద స్థలంలో ఒక పెద్ద బోర్డు పెడతారు, ఈ స్థలం ఫలానా వారికి చెందినది, ఈ స్థలం ఫలానా వారికి చెందినది, కాబట్టి దీన్ని ఎవరు ఆక్రమించడానికి వీలు లేదు, ఎవరైనా దీన్ని ఆక్రమిస్తే వారు శిక్షార్హులు అని బోర్డు ఉంటుంది కొన్ని చోట్ల. ఈ స్థలం ఫలానా వారికి చెందినది, ఫలానా వాళ్ళది. ఇప్పుడు దేవుడు మనకు ఒక ముద్ర ఇచ్చాడు, మనకు ఒక గుర్తు ఇచ్చాడు. ఏమంటే మనము దేవుని వారం, మనము దేవుని వారం, దేవుని ప్రజలం. నీవు నాకు వారిని అనుగ్రహించావు, వారు నీవారు అన్నాడు. మనల్ని గురించి ఆయన సంభాషించాడు. మనము దేవుని వారం. దేవుని వారము అంటే అర్థం ఏంటి అంటే, యోహాను పత్రికలో రాస్తాడు, 3వ అధ్యాయం 1వ వచనం చూడండి. మొదటి పత్రిక, యోహాను మొదటి పత్రిక 3వ అధ్యాయము 1వ వచనం. మనము దేవుని పిల్లలమని పిలువబడినట్లు దేవుడు మనకెట్టి ప్రేమ అనుగ్రహించెనో చూడుడి, మనము దేవుని పిల్లలమే. అందుచేత ఈ హేతువు చేత లోకము మనలను ఎరుగదుచాం. మనము దేవుని పిల్లలమే.
మనము దేవుని పిల్లలం అవ్వడానికి దేవుడు ఎలాంటి ప్రేమ మనకు అనుగ్రహించారో చూడండి అంటూ ఒక స్పష్టమైన విధానాన్ని అక్కడ చెప్తూ మనము దేవుని పిల్లలమే. ఏమన్నమాట? మనం యోహాను సువార్త 1వ అధ్యాయంలో చెప్పినట్లు తనను ఎందరూ అంగీకరించిరో వారందరూ దేవుని పిల్లల గుటకు అధికారం ఇవ్వబడింది. ఆయన ఎవరైతే అంగీకరిస్తారో, యేసుక్రీస్తు ప్రభువు అని ఒప్పుకుంటారో, ఆయన దేవుడని అంగీకరిస్తారో, ఆయన నామం ముందు విశ్వాసం ఉంచుతారో, ఆయనను వెంబడిస్తూ ఉంటారో వారందరూ ఎవరట? దేవుని పిల్లలు. విశ్వసించిన వారందరూ, యేసుక్రీస్తు నందు విశ్వాసం ఉంచిన వారందరూ దేవుని పిల్లలు. దేవుని పిల్లలు. యేసు ప్రభువుని నమ్ముకుంటే ఏమిటండి లాభం కదా? పేతురు అడిగాడు, ప్రభువా మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించుచున్నాము కదా, మాకు ఏమి కలుగును? మాకేంటి ప్రయోజనం? మాకేంటి లాభం? ఏమైనా ఒక ఎకరమన్నా సంపాదిస్తామా? ఒక ఇల్లు కట్టుకుంటామా? బిల్డింగ్ మీద బిల్డింగ్ వేస్తామా? చెప్పండి. లేకపోతే కోట్ల రూపాయలు సంపాదిస్తామా? వ్యాపారం ఏమైనా అభివృద్ధి అవుతుందా? ఇలాంటి ఆలోచన చాలా మందిలో. యేసు ప్రభు నమ్ముకున్నాం, ఏంటి మాకు లాభం? అక్క, ప్రభు నమ్ముకోండి, ప్రార్థనకి రండి, మీరు కూడా రావచ్చు కదా మందిరానికి. అంటే అంతకుముందు వచ్చానయ్యా, నేను ప్రభు నమ్ముకున్నాను, ప్రార్థనకు వచ్చాను. మరి ఇప్పుడేమైందక్క అంటే, ఆయన నమ్ముకున్నాను కానీ అంతగా కలిసి రాలేదయ్యా. ఏమి రాలేదట, అందుకని మానేసిందట. అంటే యేసుప్రభుని కలిసి రావడం కొరకు నమ్ముకోవాలా? ఆ సంవత్సరం పంటలు కూడా సరిగా పండలేదట ఆమెకి, మన ప్రార్థనకు వచ్చినటువంటి ఆ కాలంలో. అంత వ్యతిరేకమేనయ్యా, అందుకనే మానేశాను. ఇలాంటి వారు దేవుని పిల్లలు కానే కాదు. యేసు ప్రభుని నమ్ముకునే దానికి మనము చూపవలసిన కారణం ఏంటంటే, ఈ లోక సంబంధమైన వాటి కొరకు కాదు. అది ఇస్తాడు దేవుడు, తప్పకుండా ఇస్తాడు. ఆయన మేలు చేయడా? చేస్తాడు. ఆయన అందరికీ ఉపకారి కదా, అందరికీ ఉపకారి. ఆశీర్వదిస్తాడు, ఆరోగ్యం ఇస్తాడు, ఆదరిస్తాడు, అన్నీ చేస్తాడు ఆయన. కానీ ప్రభు అన్నాడు, మొదట మీరు దేవుని నీతిని, దేవుని రాజ్యాన్ని వెతకండి, ఆ తర్వాత కావలసినవన్నీ ఆయన అనుగ్రహిస్తాడు. ఇది వెతకకుండగా, దేవుణ్ణి వెతకకుండగా, దేవుని రాజ్యాన్ని వెతకకుండగా మనకి ఇవన్నీ కావాలంటే ఇవి నిష్ప్రయోజనం. కాబట్టి కావలసిన వాటిని మనం కోరుకుంటే మనకు అవసరమైన వాటిని ఆయన అనుగ్రహిస్తాడు. మనము వెతకాల్సిన దానిని మనము కనుక వెంబడిస్తే, కోరుకుంటే మనకు అవసరమైనవి ఇస్తాడు. మనకు మార్చిలో అనుకుంటా కదా, మనం ఒకరోజు మీటింగ్ ఏర్పాటు చేసుకున్నాం, ప్రేమానందం అని. మనకు ఏమిస్తాడట? అడుగుడి మీకు ఏమిస్తాడు ఆయన? మనం అడిగితే ఇస్తాడు ఆయన. అయితే ఏమిస్తాడంటే, ఆయన మన అవసరములను కానీ ఆశలను కాదు. మనకు ఏది అవసరమో అది ఇస్తాడు ఆయన. మన ఆశలు కాదు కదా, కోరికలు కాదు, అవసరాలు తీరుస్తాడు ఆయన. ఈ లోకంలో మన అవసరతలు, మన ప్రతి అవసరత క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చబడును కదా, ఆయన తీరుస్తాడు. అంతేగాని మీ ప్రతి ఆశను కాదు కదా, ప్రతి కోరికను కాదు. పిల్లల, ఆయన మన అవసరాలు ఎరిగిన వాడు, తీరుస్తాడు. లోకంలో మన స్థితి ఎలాంటిది? యేసుప్రభు నమ్ముకున్న మన స్థితి ఏంటి? యేసుప్రభు నమ్ముకున్నారు, చూడు ఎట్లా ఆశీర్వదించబడ్డారో అని చెప్పుకోవాలని చాలామంది. ఒకవేళ చాలామంది నాతో మాట్లాడే విషయాలు వింటున్నప్పుడు, దేవుడు నమ్ముకున్నామండి, మమ్మల్ని అంతగా దేవుడు దీవించాడు, ఇల్లు ఇచ్చాడు, 1 ఎకరం పొలం కొనుక్కున్నాం, కాస్త బాగా డబ్బులు వెనకేసుకున్నాం, దేవుడు చాలా బాగా దీవించాడు అని చెప్తుంటారు. అంటే దేవుని దీవెన, దేవుని ఆశీర్వాదం ఏదని భావిస్తున్నారు వాళ్ళు? లోక సంబంధమైన ఆశీర్వాదాలు. ఇవి యేసుప్రభు నమ్ముకోని వాళ్ళకు కూడా ఉన్నాయే. ఎకరాల పొలాలు ఉన్నాయి, ఆస్తిపాస్తులు ఉన్నాయి కదా, బిల్డింగులు ఉన్నాయి. మరి వాళ్ళ సంగతి ఏంటి?
కదా. కేవలం ఆశీర్వాదాలు ఇవే అయితే, దేవుడిచ్చే ఆశీర్వాదాలు ఇవే అయితే ఆయన నమ్ముకుంటే, మరి నమ్మని వారి పరిస్థితి, నమ్మని వారికి మనకంటే ఎక్కువ ఉంది కదా. వారు ఎక్కువగానే దీవించబడ్డారు కదా, వారు ఎక్కువ భాగ్యవంతులు కదా. దానిని బట్టి మనము దేవుడు మా పట్ల మమ్మల్ని ఆశీర్వదించాలని కాదు, ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు. మనం ఇంతకుముందు రోమపత్రిక 5వ అధ్యాయంలో ధ్యానం చేశాం కదా. యేసు ప్రభువుని నమ్మిన వారికి కలుగు దీవెనలు, ఆశీర్వాదాలు. లోకములో మన స్థితి ఏంటి అంటే, లోకములో మన స్థితి మనము దేవుని వారము అనగా యోహాను పత్రికలో చెప్పినట్లు దేవుని పిల్లలము. దేవుని పిల్లలము, దేవుని పిల్లలమని చెప్పుకోవడానికి, దేవుని పిల్లలుగా పిలువబడడానికి మనం సిగ్గుపడాలా, బాధపడాలా, అవమానంగా ఫీల్ అవ్వాలా? లేదు, ధైర్యముగా కదా. లోకములో మనము దేవుని పిల్లలం. మీకు ఇంతకుముందు కూడా చాలాసార్లు చెప్పాను, ఆయన ఇప్పుడు సందర్భంగా జ్ఞాపకం చేస్తాను. చాలా మంది ఎగతాళి చేస్తారు కదా, దేవుని బిడ్డలు వస్తున్నారు అని కదా. దేవుని బిడ్డను ఎగతాళిగా మాట్లాడతారు. ఎగతాళిగా చెప్పినా అంటే, ఎగతాళిగా మాట్లాడిన వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు? వాస్తవమే మాట్లాడుతున్నారు కదా, సత్యమే చెప్తున్నారు. దేవుని పిల్లలం. ఇక్కడ యోహాను అంటాడు, అవును మనము దేవుని పిల్లలమే, దేవుని పిల్లలమే. మనము ప్రత్యేకింపబడ్డాము లోకంలో, దేవుని పిల్లలుగా, దేవుని వారిగా మనం ఉన్నాం. ఎంత అద్భుతమైన విషయం చూడండి. మనము దేవుని పిల్లలం, దేవుని వారు. ఒకసారి ఆదికాండము 33వ అధ్యాయం 5వ వచనం చూడండి. ఆదికాండం 33వ అధ్యాయం 5వ వచనం. ఏశావు కనులెత్తి ఆ స్త్రీలను పిల్లలను చూచి, వీరు నీకేమి కావాలనని అడిగినందుకు అతడు, వీరు దేవుడు నీ సేవకునికి దయచేసిన పిల్లలే. చాలు. ఏశావు యాకోబు ఇద్దరు అన్నదమ్ములు చాలా కాలం వేరైపోయారు. మరలా తిరిగి చాలా కాలం తర్వాత, కొన్ని సంవత్సరాల తర్వాత కలుసుకున్నారు. పెళ్లి కాకముందు వేరైపోయారు, పిల్లలు పుట్టి పెద్దవాళ్ళు అయిన తర్వాత మళ్ళీ కలుసుకున్నారు. చాలా కాలం తర్వాత కలుసుకున్నారు. మరి ఒకరినొకరు పరిచయం చేసుకుంటూ ఏశావు తన తమ్ముడైన యాకోబుని అడిగాడు, వీళ్ళు నీకేమి కావాలి? ఏం కావాలంటే నీకేమవుతారు అని అర్థం. వీళ్ళందరూ నీకేమవుతారు అని యాకోబుని అడిగితే, యాకోబు అన్నాడు, దేవుడు నాకు దయచేసిన పిల్లలు, దేవుడు నాకు దయచేసిన పిల్లలే, వీరందరూ దేవుడు నాకు అనుగ్రహించిన పిల్లలే అన్నాడు. వీరెవరికి చెందిన వారు? వీరు నీకేమవుతారంటే, వీరు దేవుడు నాకు అనుగ్రహించిన పిల్లలు. లోకంలో మనం ఎవరము కదా, లోకము మనల్ని ప్రశ్నిస్తుండగా మీరెవరు, క్రైస్తవులు ఎవరు, వీళ్ళెవరు అని అంటే, ప్రభు అంటున్నాడు, తండ్రితో ప్రభు మాట్లాడుతున్నాడు, వీరిని నీవు నాకు అనుగ్రహించావు, వీరు నీవారు. యోహాను అంటున్నాడు, మనము దేవుని వారము అనగా మనము దేవుని పిల్లలము. మనం ఏమవుతాము దేవునికి? మనం ఎవరము అంటే దేవుని పిల్లలం. లోకములో మన స్థితి ఏమిటి? విశ్వాసుల యొక్క స్థితి ఏంటి అంటే, లోకములో మన స్థితి, మన స్థానం, మనం దేవుని వారము, దేవుని వారం, దేవుని పిల్లలం, దేవుని ప్రజలం. అయితే దేవుని పిల్లలమైన మనం ఈ లోకంలో మన స్థానం, మనకు దేవుడిచ్చిన స్థానం దేవుని వారం. మనం దేవుని వారం అని చెప్పుకుంటుండగా, లోకానికి వేరుగా, లోకంలో మనము వేరుగా, మనము ప్రత్యేకమైన వ్యత్యాసాన్ని కలిగి ఉండాలి. లోకము మనము ఎట్లున్నాము? ఒక మాట చూడండి, యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 19వ వచనం. మనము దేవుని సంబంధులమనియు లోకమంతయు దుష్టుని అందున్నదనియు ఎరుగుదుము. మనము దేవుని సంబంధులము అనియు లోకమంతా కూడా దుష్టుని యందు ఉన్నది, అంటే దుష్టుని సంబంధులుగా ఉన్నారని మనము ఎరుగుదము అన్నాడు. ఇప్పుడు చూడండి, 2 రకాలైన గుంపులు తయారయ్యాయి కదా. లోకంలో 2 గుంపులు ఉన్నాయి.
ఒకటి దేవుని గుంపు, రెండవది దుష్టుని సంబంధులుగా, లోక సంబంధులుగా ఉన్న మనలను తీసి వేరు చేశాడు ఆయన. అది మొదటి మాట. లోకములో నుండి మనలను వేరు చేశాడు, ప్రత్యేక. ఇప్పుడు ప్రత్యేకంగా ఉన్న మనం లోక సంబంధులు, రెండవది దేవుని సంబంధులు. దుష్టుని సంబంధులు, దేవుని సంబంధులుగా రెండు రకాలైన గుంపులు ఉన్నాయి. మనము దేవుని గుంపు కదా, మనము దేవుని సంబంధులం, దేవునికి సంబంధించిన వారం. మరి లోకము దుష్టునికి సంబంధించి దుష్టుని యందు ఉంది. ఒకప్పుడు మన స్థితి కూడా అదే. దేవుడు వారిలో నుంచి మనలను ప్రత్యేకపరి. ఈ ఊరిలో కొత్త వాళ్ళు ఎవరైనా కనబడితే 4-5 సార్లు ఆ వీధులు తిరిగితే ఖచ్చితంగా వాడి మీద మన దృష్టి, వీడేంటి పొద్దున్నుంచి వీడెవడో కొత్త లాగున్నాడు, వీడికి అడ్రస్ తెలియ తిరుగుతున్నాడా లేకపోతే ఏంటి అని మనం ఆరాధిస్తాం కదా. వీడు మనకు చెందినవాడు కాదే, ఈ ప్రాంతపు వాడు కాదే అని ఆలోచించమా కదా. వీడు ఎక్కడి వాడు, ఇక్కడ వాడు కాదు, ఈ ఊరోడు కాదు, ఎక్కడి నుంచో వచ్చాడు, వేరుగా ఉన్నాడు, ఏదో ప్రవర్తన తేడాగా ఉంది, చూపు తేడాగా ఉంది కదా, వ్యత్యాసంగా ఉంది, ఇది మొత్తానికి తేడాగా ఉన్నాడు అని మనం అవసరమైతే ఆపి వివరాలు తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. అంటే ఏంటి వ్యత్యాసం? లోకానికి మనకు ఉన్న తేడా, ఆ విధానాలు, ఆ పరిస్థితులు, ఆ ఆలోచనలు, ఆ నడక, ఆ ప్రవర్తన, ఆ చూపులు, ఆ మాట ఎలాగుంది అంటే వేరుగా ఉంది, వ్యత్యాసంగా ఉంది. దేవుని సంబంధులకు, దుష్టుని సంబంధులకు లోకములో వ్యత్యాసం. మనము దేవుని వారముగా ఉండగా లోకములో మనం ఎట్లున్నామంటే లోకానికి వేరుగా ఉండి మనము అన్ని విషయములలో ఎట్లా ఉన్నామంటే ప్రతి దానిలో వ్యత్యాసం. ఒకప్పటి వలె మన జీవితాలు లేవు ఇప్పుడు దేవునిలో, ఒకప్పటి వలె మన ప్రవర్తన లేదు, ఒకప్పటి వలె మన మాటలు లేవు, మన ఆలోచనలు లేదు. దేవుని ఎరుగక ముందు దుష్టుని యందు ఉండగా మనకు నిరీక్షణ లేదు. కానీ ఇప్పుడేమో, ఒకప్పుడు దేవుని ఎరగక ముందు చచ్చిపోతే ఏముందండి, తక్కడో బిక్కడో ఎవరికి తెలుసు, గాలిలో ధూళిలో అంటుంటాం కదా, తెలియదు ఏమవుతామో. కానీ ఇప్పుడు యేసు ప్రభువుని నమ్మిన మనకు ఏముంది? నిరీక్షణ. చనిపోతే మనము దేవునితో కూడా ఉంటాం, దేవుని రాజ్యంలో ఉంటాం. గొప్ప నిరీక్షణ దేవుడు మనకిచ్చాడు. లోకములో మనము ప్రత్యేకమైన వారికి, దేవుని ప్రజలుగా గుర్తించబడడానికి, మనకు దేవుడిచ్చిన ఆ ఆధిక్యతను మనం కనబరచడానికి మనకు వ్యత్యాసం, లోకానికి మనకు వ్యత్యాసం, తేడా. వారితో మనం కలిసి లేము, వారికి మనం ఎట్లున్నాం? వేరుగా ఉన్నాం. ఒక మాట మనము చదువుదాం. ఎస్తేరు గ్రంథం 3వ అధ్యాయం 8వ వచనం చూడండి. ఎస్తేరుగా అంతటా హామాను అహశ్వరోషుతో చెప్పినదేమనగా, నీ రాజ్య సంస్థానములందంతటా ఉండేటువంటి జనులలో ఒక జాతి వారు చదరి ఉన్నారు, వారి విధులు సకల జనుల విధులకు వేరుగా ఉన్నాయి. హామాను మనకు తెలుసు ఆ సందర్భం. దుష్టుడైన హామాను, మొర్దెకై యూదుడు, అహశ్వరోషు రాజు అన్యుడు. ప్రపంచ దేశములందట చెదరి ఉన్నటువంటి ప్రజలు, ఇశ్రాయేలు ప్రజలను గూర్చి, యూదులను గూర్చి హామాను అతడు కుట్ర చేశాడు. మనకు తెలుసు, అతడు వంగకయు నమస్కారము చేయకయు ఉండుట చూచి అతడు కోపగించి, నాకు నువ్వు నమస్కారం చేయవా, నాకు సాగిలపడవా అని మొర్దెకై మీద ఉన్న కోపం, మొర్దెకైతోనే కాదు అసలు వాడిని జాతి అంతా రాజు దగ్గరకు వచ్చి కుట్ర పన్ని ఆలోచన చెప్తున్నాడు రాజుకి, అయ్యా నీవు పరిపాలించేటువంటి సంస్థానములలో, రాజ్యములలో, దేశాలలో, నీ రాజ్యములలో నీకున్నటువంటి సంస్థానములన్నిట ఒక జాతి ప్రజ ఉంది. అంతటా అన్ని చోట్ల ఉన్నారు వాళ్ళు. అయితే ఈ సమస్త ప్రజలందరికంటే, నీవు పరిపాలించే సమస్త దేశంలో ప్రజలందరికంటే వాళ్ళు ప్రత్యేకము కదా. వారి విధులు సకల ప్రజల విధులకు, ప్రజలందరూ ఒకలాగుంటే వీళ్ళందరూ ఒకలాగుంటారు. వీళ్ళు అసలు ఎవరితో కలవరు.
వారి విధులు సకల ప్రజలకు విరోధంగా ఉన్నాయి, వేరుగా ఉన్నాయి. వాళ్ళు నీ దేవుడైన యెహోవాకు మాత్రమే మ్రొక్కాలి, దేనికి సాగిలపడకూడదు. ఆకాశమందైనను భూమి అందైనను భూమి క్రింద ఉన్న నీళ్ళ యందైనను దేని రూపాన్ని చేసుకోకూడదు, ఎవరికి సాగిలపడకూడదు అనే ఆజ్ఞను పొందిన వాళ్ళు, నేను తప్ప వేరొక దేవుడు మీకు ఉండకూడదు అని ఆజ్ఞాపించిన దేవుని ప్రజలు వాళ్ళు. జీవమగల దేవుడు ఆకాశమును భూమికిని సృష్టికర్త అయినటువంటి దేవుని ప్రజలు వాళ్ళు. అందుకనే వారు ప్రత్యేకంగా వారి విధులు, వారి విధానాలు, వారి ఆచారాలు ఈనాడు కూడా ప్రపంచ దేశాలన్నీ ఇశ్రాయేలు దేశం ప్రపంచంలో ఎట్లుందంటే ఒక ప్రత్యేకం. ఈ మధ్య గాజా అనే దేశానికి ఇజ్రాయెల్ దేశానికి యుద్ధం జరిగింది, చాలా భయంకరమైన యుద్ధం. కొన్ని వందల వేల రాకెట్ బాంబులు ఇజ్రాయెల్ దేశం మీదకి వేశారు. అవన్నీ ఇజ్రాయెల్ దేశం మీద పడితే మొత్తం బూడిదైపోయింది, మొత్తం నాశనం అయిపోయాయి. కానీ ఆ వేల సంఖ్యలో, వందల సంఖ్యలో వచ్చిన ఆ రాకెట్ బాంబులు ఇశ్రాయేల్ దేశం మీద పడకుండగా వచ్చేటట్టు ఆ దారిలోనే ఆకాశంలోనే పేలిపోయేటట్టుగా ఇజ్రాయెల్ దేశంలో ఉన్న టెక్నాలజీ. వాళ్ళ దేశం భూభాగంలోనికి ఏదైనా శత్రువు వాహనం కానీ వస్తువు కానీ బాంబు కానీ వస్తే ఆటోమేటిక్గా ఇజ్రాయెల్ దేశంలో ఉన్న టెక్నాలజీ ఏమంటే ఇక్కడ నుండి వెళ్ళి వేరొక బాంబు దాన్ని పేల్చేస్తుంది ఆకాశంలోనే. దాన్ని ఐరన్ డోమ్ అన్నారు. ఐరన్ డోమ్ వాళ్ళ టెక్నాలజీ, ఇజ్రాయెల్ దేశానికి ఉన్న టెక్నాలజీ. అంత అద్భుతంగా ప్రపంచ దేశాల దృష్టి అంతా చిన్న దేశమైన ఇశ్రాయేలు మీద ఉంది. ప్రపంచ భవిష్యత్తు ఇశ్రాయేల్ దేశం మీద ఆధారపడి ఉంది. వారు దేవుని చేత ఎన్నుకోబడిన ప్రజలు, ప్రియులారా, వారి విధులు సకల ప్రజల విధుల కంటే ఎట్లా ఉంటాయట? వేరుగా. అలాగైతే దేవుని నమ్మిన ప్రజలమైన మనం ఈ లోకంలో సకల ప్రజలకు మనం ఎట్లున్నాం? వేరుగా ఉన్నాం. మనం ప్రత్యేకమైన వ్యత్యాసం గలవారం, వేరైన వారము, స్పెషల్ కదా. అపోస్తుల కార్యముల గ్రంథంలో 13వ అధ్యాయం అనుకుంటాను బహుశా, అక్కడ పౌలు శీలను పట్టుకొని అధికారులకు అప్పగిస్తారు. అక్కడ వారు చెప్తూ సాక్ష్యం చెప్తారు ఏమంటే, అయ్యా వీరు రోమీయులమైన మనము చేయుటకైనను ఆచరించుటకైనను కూడని ఆచారములను విధులను గురించి మనకు బోధిస్తున్నారు, వీళ్ళు ప్రకటిస్తున్నారు. మన ఆచారాలకు విరోధంగా ఉన్నాయి, మనం ఆచరించడానికి కూడని విషయాలు చెప్తున్నారు. వీళ్ళు అన్య ఆచారములను, అన్య పద్ధతులను చెప్తున్నారు, వేరొక విధానాలను గురించి చెప్తున్నారు అని అపరాధం మోపుతూ వచ్చాను. అంటే దేవుని ప్రజలమైన మనం ఈ లోక విధానాలకు మనం ఎట్లున్నాం? వేరుగా ఉన్నాము, ప్రత్యేకంగా ఉన్నాం. మనలో వ్యత్యాసం. దేవుని ప్రజలమైన మనకు లోకముతో వ్యత్యాసం. సకల జనుల విధులకు వేరుగా మనం ఉన్నాం. ఈ లోకంలో, ఈ దేశంలో, చెప్పండి, ఈ భారతదేశంలో మనము ఎట్లున్నామంటే వేరు. ఇప్పుడు భారతదేశములో ప్రభుత్వాలు మత పరమైనటువంటి విధానాలు ఎట్లా ఉన్నాయంటే క్రైస్తవుల మీద దృష్టి పెట్టాయి. ఇక్కడ అంటాడు, అసలు ఈ దేశంలో క్రైస్తవ్యం లేకుండా, క్రైస్తవుడు అనేవాడు లేకుండా చేస్తాడు. అట్లాగే అనుకున్నాడు హామాన్ కదా, వెర్ర దిగాడు. డేట్ కూడా ఫిక్స్ చేశాడు. పలానా నెల 12వ నెల 14వ తారీఖు యూదా జాతి మొత్తాన్ని ఒకే రోజు. అబ్బా, అసలు ఈ దేశంలో ఈ జాతి అనేది లేకుండా తూర్పు పెట్టేయాలని డేట్ ఫిక్స్ చేశాడు. పాపం అదే డేట్కి, అదే సమయానికి, అదే స్థలంలో వాడే లేకుండా పోయాడు కదా. ప్రభుత్వాలైనా వ్యతిరేక ప్రజలైనా వారికైనా అదే గతి పడుతుంది. క్రైస్తవ్యాన్ని జోలికి వస్తుంది కదా,
క్రైస్తవ్యాన్ని హతమార్చాలి, రూపు మార్పాలనుకున్న వాళ్ళే ఆ రూపు లేఖలు లేకుండా చరిత్ర తెలియజేసే సత్యం ఇది. లోకములో మనము వేరు, లోకంలో మనం వేరు. దేవుని నమ్మిన ప్రజలమైన మనము మన ప్రత్యేకతను, మన విధానాలను మనం కనబరచాలి. లోకంలో దేవుడు మనలను తన వారిగా, తన ప్రజలుగా ఉంచాడు. దేవుని ప్రజలమైన మనం దుష్టుని సంబంధమైన కార్యాలలో మనము, ఆ విధానాలలో మనము కలిసిపోము కదా. కొంతమంది అంటారు ప్రార్థనకి ఏమిటేం లేవు, అదే ఇదే ఎవరు చెప్పారు కదా. అది వేరు, ఇది వేరు, ఆ మార్గం వేరు, ఈ మార్గం వేరు. ఇంకా ఏంటి మనకు వ్యత్యాసం, ఏమిటి మనకు ప్రత్యేకం? అలాగని అందరినీ వదులుకోవాలా? లేదు కదా. అందరినీ దూరం చేసుకోవాలా, శత్రువు చేసుకోవాలా? లేదు, అలాగని చెప్పడం లేదు. వారి విధానాలకు, వారి ఆలోచనలకు మనం ఎటు ఉంటాం? వేరుగా ఉంటాం. లోకములోనే ఉంటాం, వారితో కలిసి ఉంటాం, కానీ లోకమాలిన్యం మనం అంటకుండగా ఎంత ప్రత్యేక. దేవుడు తన వారిగా మనలను చేసుకొని ఈ లోకంలో మనం ఉంచాడు. మనకు దేవుని వారము అని ధైర్యముగా చాటగలగాలి. ఆ ప్రత్యేకతను మనం నిలబెట్టుకోవాలి. పడిపోకుండగా, ఆ ప్రత్యేకతను కోల్పోకుండగా. నిజంగా ఎంత ప్రత్యేకత అంటే ఆయన చెప్పాడు, నేను పరిశుద్ధుడను కనుక మీరు కూడా పరిశుద్ధులై ఉండునట్లు లోకములో నుండి నేను మిమ్మును వేరుపరిచాను. మీరు నా వారై ఉండునట్లుగా నేను మిమ్మును వేరుపరిచాను. వేరు చేసి ఏం చేశాడు? ఆయన పరిశుద్ధులనుగా చేశాడు. మనకు పరిశుద్ధమైన స్థితిని ఇచ్చాడు, స్థానం ఇచ్చాడు. లోకము దుష్టుని యందుంది, వాడు అబద్ధికుడు, దొంగ, దోచుకునేవాడు, నరహంతకుడు, వాడు నరకాగ్ని గుండానికి పాత్రుడు. లోకమంతా వాని యందు ఉంది, వాడు ఎక్కడికి వెళ్తే అక్కడికి తీసుకొని పోతాడు. మరణంలో నుండి వేరు చేశాడు, పాపములో నుండి వేరు చేశాడు, దుష్టుని సంబంధమైన జీవితమును వేరు చేశాడు, ప్రత్యేక జీవితం మనకి ఇచ్చాడు. గలతీ పత్రిక 5వ అధ్యాయంలో చెప్తాడు, ఆ క్రీస్తు మనలను స్వతంత్రులనుగా చేసి ఉన్నాడు. ఈ స్వాతంత్రమును అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులనుగా చేసి ఉన్నాడు అంటూ అదే అధ్యాయాలు అంటాడు. ఈ స్వాతంత్ర్యాన్ని మీరు శరీర క్రియలకు హేతువు చేసుకోకండి. మీరు ప్రత్యేకంగా ఉండండి. ప్రభు మనల్ని ప్రత్యేకపరిచాడు, పరిశుద్ధపరిచాడు. తన వారు ఎవరు? తన వారు మనము దేవుని. ఆయన అన్నాడు, నేను పరిశుద్ధుడను, మీరు కూడా. మనము పరిశుద్ధులముగా, ప్రత్యేకమైన వారిగా ఈ లోకంలో దేవుని స్థానాన్ని, దేవుని వారముగా మనం జీవించాలి. ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. సకల జనుల విధులకు వేరుగా విధులు ఉన్నటువంటి యూదా జాతికి హామాను కీడు తలపెట్టాడు, శ్రమను తలపెట్టాడు కదా. అలాగే యేసు ప్రభు కూడా చెప్పాడు యోహాను సువార్త 15వ అధ్యాయంలో, మీరు లోకమునకు వేరుగా ఉన్నారు కనుక. 15వ అధ్యాయం చూడండి, యోహాను సువార్త. మీరు లోక సంబంధులైన యెడల లోకము తన వారిని స్నేహించును, అయితే మీరు లోక సంబంధులు కారు. నేను మిమ్మల్ని లోకములో నుండి ఏర్పరచుకుంటుని, అందుచేతనే లోకము మిమ్మల్ని ద్వేషించుచున్నది. లోక సంబంధులైతే లోకం ఏం చేస్తుందట? ప్రేమిస్తుంది. అంటే ఏమి కష్టపెట్టదు కదా, ఏమి ఇబ్బంది పెట్టదు లోకస్తులను. కానీ మీరు లోకములోనే ఏర్పరచబడ్డారు, మిమ్మల్ని వేరు చేశాను కాబట్టి లోకం మిమ్మల్ని ఏం చేస్తుంది? మిమ్మల్ని ఇబ్బంది పెడతాడు. ప్రభు చెప్పాడు, మీరు లోకానికి వేరు, లోకం మిమ్మలను వేరు. తన వారిని ప్రేమిస్తాడు. లోక సంబంధులైతే, పాప సంబంధులైతే మిమ్మల్ని ప్రేమిస్తుంది లోకం. కానీ మీరు ద్వేషించబడుతున్నారు అంటే లోకము చేత మనం ద్వేషించబడుతూ, దూషించబడుతూ, అవమానపరచబడుతూ, హేళన చేయబడుతున్నామంటే అర్థం ఏంటి? మనకు దేవుని ప్రజలు, దేవునికి మనము చెందిన వాళ్ళం, దేవుని పిల్లలం కనుక లోకం మనల్ని కష్టపెడుతుంది. అందుకే లోకంలో మీకు శ్రమ అన్నాడు.
ఎందుకు లోకంలో మనకు శ్రమ? యేసు ప్రభు నమ్ముకున్న వాళ్ళు ఎందుకు లోకము చేత శ్రమ పెట్టబడతాం, ఎందుకు బాధించబడతాం, ఎందుకు కష్టాలు, ఎందుకు బాధలంటే ఈ లోకములో ఉన్నాము. ఎందుకంటే మీరు లోక సంబంధులు కాదు. అమెరికాలో జాతి వివక్ష అనేది కొనసాగింది. ఏమంటే వాళ్ళ జాతికి సంబంధించిన వాళ్ళు కాని వాళ్ళని కొంతమంది క్రూరంగా కర్కశంగా చంపేయడం, కాల్ చేయడం అట్లా చేయాలి. కారణం ఏంటంటే వీళ్ళు వేరే జాతి, తెల్ల జాతి, నల్ల జాతి అని 2 జాతులు ప్రజలు ఉన్నారు అమెరికాలో. ఇది మా తెల్ల జాతి వాళ్ళకి సంబంధించింది, వీళ్ళు ఎక్కడోళ్ళు కాదు అని నల్ల జాతీయుల మీద వివక్షను పెంచుకొని వాళ్ళను చంపడం, అణి చేయడం ఇది కొనసాగుతూ ఉంది. అంటే ఏంటి? మీరు మా జాతి వాళ్ళైతే మిమ్మలను ప్రేమిస్తాను, కానీ మీరు వేరే వాళ్ళు కాబట్టి మీకు శ్రమ. అర్థమవుతుందా? అర్థం కావడానికి లోకములో ఉండగా మనం ఈ లోకం ఎప్పుడు మనల్ని ద్వేషిస్తాం. ఎందుకంటే మనం లోకానికి వేరు, ఆ లోక విధానాలకు వేరు, పాపానికి వేరుగా ఉన్నాం. లోకము నాశనానికి వెళ్ళిపోతుంది, మనం పరలోకానికి వెళ్ళిపోతున్నాం. అందుకన్నాడు ఈ రెండింటికి పొత్తు, లోకంతో మనకు పొత్తు లేదు. ఈ లోక స్నేహము దేవునితో బయట. కాబట్టి దేవుని పిల్లలమైన మనకు లోకంతో ఎప్పుడు ఇష్టమే. ఆదికాండం 3:15 చెప్పాడు, అది నిన్ను తల మీద కొడుతున్నావు, నువ్వు దాన్ని మడమే. ఎప్పుడు వైరమే వైరం. కాబట్టి అపవాదికి దేవునికి, అపవాది పిల్లలకు దేవుని పిల్లలకు వైరం. అందుకనే ఈ లోకంలో మనము దేవుని వారిగా అనగా దేవుని పిల్లలుగా దేవుడు మనకు స్థానం ఇచ్చాడు, ఆ స్థితిని ఇచ్చాడు. దాన్ని మనం కాపాడుకుని మనం దేవుని వారం, దేవుని ప్రజలు అనే ధైర్యముగా ఈ లోకంలో శ్రమను అనుభవించడానికైనా దాన్ని ఎదిరించడానికైనా మనము ప్రభు పిల్లలుగా నిలబడదాం. అతి కృప ప్రభు మనకందరికీ అనుగ్రహించుగాక. ఆమేన్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ బటన్ పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ కూడా మీరు నొక్కండి. అప్పుడు మాత్రమే మేము అప్లోడ్ చేసే ప్రతి కొత్త వీడియో నోటిఫికేషన్ ద్వారా మీకు అందుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.